సిద్దిపేట నియోజకవర్గం రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సాగవుతా ఉంది. అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో నీటి లభ్యత తగ్గింది. మరి పైనుంచి 1 టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద అటు తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ లో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తగ్గినా కూడా 1 ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 20 కిలోమీటర్ గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం. ఇదంతా కాళేశ్వరం. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. వీటన్నింటిలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 కేవీ బాగున్నాయి, 21 పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లు అంతా బాగుంది, 3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో 1 బ్లాకులో 1 పిల్లర్ మాత్రమే కుంగింది. దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని, మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు. సరే, అధికారంలోకి వచ్చింది. కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మతు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు, ఈ 15 నెలల సమయం సరిపోదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.